టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మరి కాసేపట్లో ఆయన బోరాజ్ మండలం హత్తిఘాట్ వద్ద చేరుకుని చెనాక కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేసిన అనంతరం నిర్మల్ జిల్లా మామాడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్దకు చేరుకుని అక్కడ గోదావరిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభిస్తారు. యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయనున్నారు. తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు నిర్మల్ సభాస్థలి నుండి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనను ఇప్పటికే ప్రకటించారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మొదటగా ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద నిర్మించిన చెనాక కొరాటా బ్యారేజ్కి సంబంధించి అక్కడ పంప్ హౌస్ను ప్రారంభించి అక్కడ నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి నిర్మల్ జిల్లాలో మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించినారు. సదర్మాట్ బ్యారేజీ నుంచి యాసంగి పంటల కోసం అక్కడ నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు స్థలకి చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సీఎం రేవంత్ భారీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సీఎం సభా స్థలి వద్ద ఉన్నాము. సీఎం సభకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లను అయితే ఇక్కడ అధికారులు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అంటే ఈ సభకు ఇప్పటికే పెద్ద మొత్తంలో జన సమీకరణ చేయబోతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో జనాలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లను అయితే అధికారులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అంటే సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వరాల జల్లును కురిపించబోతున్నారని ఒక ఆసక్తి మాత్రం నెలకొంది. ఎందుకంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏది ప్రారంభించినా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక సెంటిమెంట్గా అయితే కొనసాగుతూ వస్తుంది. సీఎం కాకముందు పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవేలి వేదికగా నిర్వహించిన సభ సక్సెస్ కావడం, ఆ తర్వాతనే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం రావడం, సీఎంగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన అయితే కొనసాగించారు. ఈ నెల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల వ్యవధిలోనే ఇది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన రెండవ సభ కావడం. మరోవైపు అధికారికంగా నిర్మల్ పట్టణంలో మొదటిసారి వస్తుండడం, అందులో ఈ సభలో మొదటిసారి పాల్గొనడం అయితే కాస్త ఉత్కంఠ అయితే నెలకొంది స్థానికంగా. ఎందుకంటే ప్రధానంగా ఆదిలాబాద్ నిర్మల్ పట్టణాలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు, ఎలాంటి వరాల జల్లును కురిపించనున్నారనే ఆసక్తి మాత్రం స్థానికంగా నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను అయితే చేశారు అధికారులు. ఇటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఒకవైపు ఆదిలాబాద్ జిల్లాలో చెనాక కొరాటా బ్యారేజ్ వద్ద ఏదైతే పంప్ హౌస్ ప్రారంభించనున్నారో అందుకు సంబంధించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 500 మంది పోలీసులతో భారీ బందోబస్తులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నిర్మల్ జిల్లాలో మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద సదర్మాట్ బ్యారేజీ వద్ద, మరోవైపు ఇక్కడ నిర్మల్ పట్టణంలో సభాస్థలి వద్ద అయితే 1500 మంది పోలీసులతో నిర్మల్ జిల్లా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు నిర్మల్ పట్టణంలో సీఎం రేవంత్ రాక సందర్భంగా ట్రాఫిక్ పై సైతం పూర్తిగా ఆంక్షలు విధించారు. సీఎం వచ్చే ముందు పూర్తిగా పలు పరిసర ప్రాంతాల నుంచి ఏవైతే నిర్మల్ పట్టణానికి వచ్చే రహదారులో సైతం ఆంక్షలు ఉంటాయని ఇటు పోలీసులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇటు ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను సైతం హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు. గత అర్ధరాత్రి నుంచి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని జోగురామన్న ప్రకటించిన నేపథ్యంలో గత అర్ధరాత్రి ఈ జోగురామన్కు సంబంధించి హౌస్ అరెస్ట్ని అయితే పోలీసులు చేశారు. జోగురామన్న ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించి జోగురామన్ బయటకు రాకుండా ఒక పరిస్థితిని అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కాస్త ఉత్కంఠనైతే నెలకొల్పుతుంది. ఎందుకంటే పర్యటన నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ పట్టణానికి కావచ్చు, ఇటు నిర్మల్ పట్టణానికి కావచ్చు ఎలాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టవచ్చు, ఎలాంటి హామీలు దొరకవచ్చు, ఎలాంటి వరాల జల్లు కురిపించవచ్చు అనే ఆసక్తి మాత్రం స్థానికంగా నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల